కథ లేకపోతే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఎంత గొప్ప స్టార్ అయినా సినిమా హిట్ చేయలేదు. కథకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జరగబోయే సినిమా కథ నాకు తెలుసు, నాకు చెప్పారు డైరెక్టర్ గారు. కొన్ని కథల్ని చాలా కష్టపడితే తప్ప హిట్ చేయలేరు. ఇది ఎంత మంచి కథ అంటే చాలా కష్టపడితే దీన్ని ఫెయిల్యూర్ చేయలేరు. అంత మంచి కథ ఆయన ఎత్తువగానే దాని మీద హిట్లర్ షో రాసేసింది. అండ్ సప్తగిరి గారికి చాలా యాప్ట్ అయినటువంటి కథ ఇది. ఆయన కొన్ని మెట్ల పైకి తీసుకెళ్ళి సూపర్ స్టార్ పెట్టేటువంటి ఈ కథ నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ కథ పరిపూర్ణ విజయం రావాలని వస్తుందని నమ్మకంతో నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ. విజేంద్ర ప్రసాద్ గారికి నాకు మా హర్షవర్ధన్ అంటే చాలా ఇష్టం. మంచి టెక్నీషియన్. ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మా హర్షవర్ధన్ చేసిన మంచి హిట్ అయినాయి. విజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు సబ్జెక్ట్ చాలా మంచిదని. ఏ సినిమా సూపర్ హిట్ అవ్వాలన్నా ముఖ్యంగా సబ్జెక్ట్ బాగుండాలి, తర్వాత ఆర్టిస్ట్. ఈ సబ్జెక్ట్ బాగుంది, సప్తగిరి మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్. ఇంతకుముందు తను చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా సూపర్ హిట్ అయింది, ప్రొడ్యూసర్లకు బాగా డబ్బు వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా మా హర్షవర్ధన్ సప్తగిరి వీళ్ళు చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మా హర్షవర్ధన్ కూడా ఇంకా బాగా బిజీ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా నటికుమార్ గారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను సినిమా చేస్తున్నాను. తమ్ముడు సప్తగిరి మనం సినిమా తప్పకుండా చేద్దామంటే ఒక మంచి కథ చూసుకోమన్నాడు. నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ నేను సప్తగిరితో చేస్తాను, మీకు ఎలా ఉందో మీరు అప్రూవ్ చేస్తే నేను చేస్తానని చెప్పాను. ఆయన మా గో హెడ్ అన్నారు. ఇది ఈ లాంగ్వేజ్కే కాదు అన్ని లాంగ్వేజ్కి వెళ్ళే కథ ఇది, నీకే కాదు సప్తగిరి హీరో కూడా 4 మెట్లు పైకి తీసుకెళ్లే కథ ఇది అని ఆయన ధైర్యంగా చెప్పిన తర్వాత మేము ముందుకెళ్తున్నాం. ఇంకా మా ప్రొడ్యూసర్లు, యంగెస్ట్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఇండస్ట్రీ, నటి కరుణ, నటి క్రాంతి, వీళ్ళిద్దరూ అంటే నాకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి, నాకు, మా సప్తగిరికి అందరికీ ఒక మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు చెప్పినట్లు ఇది విజేంద్ర ప్రసాద్ సార్ దగ్గర అప్రూవల్ పొంది వచ్చినటువంటి కథ అండి. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి కథ తమ్ముడు, ఇది నువ్వు చేయాలన్నారు. సో అంత గొప్ప రైటరు దాన్ని బాగా అనాలిసిస్ చేసి నాకు పంపించిన కథ. తప్పకుండా ఈ కథతో మంచి విజయాన్ని అందుకుంటాం. అలాగే యంగ్ ప్రొడ్యూసర్స్ మా క్రాంతి, కరుణ, వీళ్ళు చాలా స్పోర్టివ్గా, చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఈ సినిమా చేయడానికి. వీళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం, నా కథ చెప్పించిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తప్పకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హిట్ కొట్టాను. ఆ సెంటిమెంట్తోనే సప్తగిరి ఎల్ఎల్బి చేస్తున్నాను. అదే సెంటిమెంట్తో మళ్ళీ సప్తగిరి సూపర్ ఫాస్ట్ స్టార్ట్ చేశాం. మీ అందరి బ్లెస్సింగ్స్తో ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకు వెరీ సూన్ అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజేంద్ర ప్రసాద్ గారికి, గోపాల్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారికి, ప్రసన్న గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సప్తగిరి గారు మాకు డేట్స్ ఇచ్చి మమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక మంచి హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మా నాన్నగారికి అంత మంచి సపోర్ట్ ఇస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, మా అందరికీ ఇది మా ఇద్దరికి ఒక ఫస్ట్ మూవీ. సో మా అందరికి ఒక పెద్ద హిట్ వచ్చి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను నేను. అలాగే స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్, బికాజ్ మా మీద ఇప్పుడు ఈరోజు నమ్మకం పెట్టుకొని ఈ జనరేషన్ హీ గేవ్ అస్ దట్ సపోర్ట్ అండ్ ఆయన పేరు మేము నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.